ఎవరన్నా మీరా అని ఎందుకంది మరి అలాంటప్పుడు హాయ్ అండి, బాయ్ అండి, నమస్తే. ఇక్కడికి ఒక ఆవిడ వచ్చి చక్కగా కుక్కలకి చూడండి కడుపు నిండా భోజనం పెట్టింది. సంతోషం అండి. నాకు పెట్టడానికి అక్కడ కుక్కలు ఉండవండి. ఈ పిచ్చోడు ఎక్కడికి తీసుకెళ్ళండి, ఉట్టిగా అలా అలా తిప్పుతాడు. పార్క్ అని వచ్చాం, పార్క్ తాళం వేసి ఉన్నది. 10 నిమిషాలు ఇక్కడ వీడియో తీసుకుంటూ నుంచున్నామండి. ఆవిడ ఫస్ట్ నో అన్నదండి, తర్వాత నా నెంబర్ తీసుకున్నారు. మరి ఎప్పుడైనా ఏమైనా ఫోన్ చేస్తుందో ఏంటో తెలియదండి. నెంబర్ తీసుకున్నారు. ఓకే, 60 కుక్కలకు భోజనం పెడుతుందండి అండి ఆవిడ. 60 కుక్కలు ఎక్కడ దొరుకుతాయంటారు? ఓకే, ఫోన్లేండి, మనం ఏమన్నా అవ్వకూడదు, సారీ. చాలా మంచి పద్ధతి అండి. చూడండి పాప ఎంతో ఆకలితో ఇంతంత మనిషి వల్ల ఒద్దికి నుంచి కనబడుతుంది. మనిషి అన్నం ఎంత తింటాడో అంత అన్నం పెట్టారండి. 2 కుక్కలకి కూడా ఒక్కో కుక్కకి చక్కగా తినేసినాయండి. కొంచెం వదలకుండా తినేస్తున్నాయి. ఓకే, చూడండి. ఏం పార్క్ ఇది? ఏం పార్కు? జిహెచ్ఎల్పి ఏదో పార్క్ అంటే అండి. వీడు పూర్తిగా కూడా మింగేస్తూ ఉంటాడు. మాట అర్థమయ్యేవాడు. తెలుగు కూడా తెలియదు, హిందీ కూడా తమిళ కూడా తెలియదండి నాకు. అది పాపం తినేసి పొట్ట బద్ధకం అయిపోయింది. నెమ్మదిగా ఇంక పడుకుంటే సెట్లు ఎక్కడ సెటప్ బాగుంటుంది అని వెళ్ళిపోతుందండి. దాదా నడక చూసావా ఎంత నెమ్మదిగా తోటి కుక్కను వదిలేసి వెళ్ళిపోతుందండి వీడికి. మళ్ళీ అలా తప్పండి. వాళ్ళిద్దరూ తిన్నప్పుడు లేడీ వచ్చే వరకు బాయ్ ఆగాలి కదండి. అందుకే బాయ్ని ఎప్పుడు కూడా ఎక్కడ కూడా నమ్మొద్దండి ఎవరు కూడా. ఓకే, కాళ్ళ మీద లేడీస్ ఎవరైనా వాళ్ళ కాళ్ళ మీద బతికేలాగా ఉండాలండి. చూడండి పాపం దాన్ని ఒంటరిదాన్ని చేసి అది వెళ్ళిపోయిందండి. అది ఒంటరిది అయిందండి. ఇప్పుడు నాకు మళ్ళీ ఏం చెప్తుందండి, తర్వాత ఏదో నెమ్మదిగా ఇంటికి వెళ్తుందండి. ఎక్కడ చెట్టు కింద ప్లేస్ ఉంటే పాపం అక్కడ పడుకుంటాయండి. వర్షాకాలంలో నాకు చాలా జాలండి. పక్షులు పాపం తడిసిపోతాయండి, గూళ్ళు తడిసిపోతాయి. కుక్కలకి చలిండి. పాపం వాళ్ళకి దుప్పట్లుగా పేళ్ళు ఉండలు. రోడ్డు మీద అడుక్కునే వాళ్ళు కూడా ఇలా ప్లాట్ఫారంలో పడుకునే వాళ్ళు కూడా నొలుగుతారండి. నాకు మహా జాలండి. మాస్టర్లు ఉండగా దుప్పట్లు అవి అందరికీ పంచిపెట్టామండి, నేను ఆయన కూడా. చాలా చాలా సంతోషం అండి. దీని లైఫ్ ఒంటరిగా పాపం వెళ్తుంది. చూడండి నాకు మళ్ళీ చూసారా, అది లేడీ ముందు వెళ్ళిపోయింది, బాయ్ అండి. అందుకే పురుషులను అస్సలు నమ్మొద్దండి. మన కాళ్ళమే మనం బ్రతకాలి, మనం చదువుకోవాలండి చక్కగా. నాకు ఇంక వయసు అయిపోయింది అనుకోండి. జనరేషన్లో చిన్నపిల్లలు మాత్రం ఎవరైనా సరే డిగ్రీ పాస్ అవ్వాలండి. పాస్ అవుతే మనం ఏదో జాబ్ నడుకోవచ్చు. ఇప్పుడు జనరేషన్ ఇంకా వల్గర్గా మారిపోయిందండి. అసలు మగవాళ్ళని నమ్మొద్దు. మ్యారేజ్ చేసుకున్నా వాళ్ళు కూడా నిలకడగా ఉండలేదండి. నేను అబద్ధమైతే ఆడలేదండి. 5 years ఉంటే చాలా అతి కష్టం మీద ఉంటారండి. ఏంటంటే నువ్వు డిగ్రీ, నేను డిగ్రీ, నువ్వు పిఎస్, నేను అబ్బబ్బబ్బబ్బ అలా దెబ్బడుకుంటావు విడిపోవటండి. అందుకే మన కాళ్ళ మీద మనం నిలబడాలండి ఎప్పుడు కూడా. నేను చూడండి చదువు లేకపోయినా కింగులా ఉన్నానండి. 80 సంవత్సరాలు ఏదైనా సరే దీపంలో ఉన్న. ఇప్పుడు ఈ మధ్య నేను ఏంటో అందం వచ్చాను, ఎందుకు వచ్చాను దేవుడికే తెలియాలి. అందరూ అంటున్నారు ఏంటి అందం ఎలా వచ్చారని అడుగుతున్నారండి. నా అందాన్ని చూసి అద్దంలో శరణబాబు ఇచ్చాడండి నాకు డ్రెస్సింగ్ టేబుల్. ఆ అందం చూసుకుని నేనే మురిసిపోతూ ఉంటానండి. తెలుసా అండి, ఈ డ్రెస్సులు కొనుక్కున్నాను. నన్ను ఏం తిట్టకండి, కొన్నాళ్ళే కదండి ఆరిపోయే దీపం. అందుకని కొన్నాళ్ళు ఇలా హ్యాపీగా కనిపించాలి అనేసి నేను ఒక 1000 రూపాయలు ఖర్చు పెట్టానండి. 7-8 ఏమో ఇవ్వండి ఇలాంటివి. మరియు 2-3 ఇప్పుడు బుక్కలో పక్కన ఉండటం వల్ల ఏంటి అలాంటివి వేసుకుంటారు, ఏజ్లో అవసరం అని అంటున్నాడండి. పోనీలే ఆ బెడ్ మాట కూడా వినాలి కదనేసి ఒక 2-3 పెద్ద తీసుకున్నానండి ఫుల్. ఇగో ఒక 7-8 ఇలాంటివి తీసుకున్నాను. ఎలా ఉన్నాయంటారు? బాగున్నాయండి, తిట్టకండి. ఓకే, చిన్న రిక్వెస్ట్ అండి, తప్పండి. నాకు కొన్ని కోరికలు ఉంటాయి. ఆ కోరికలు ఒక ఆవిడ కూడా చాలా స్టాంకులకు దాన్ని ఏంటంటారు స్ట్రైకులు కొడుతుంది. చాలా తప్పమ్మా. నేను ఏమన్నాను చెప్పు, వయసులో పెద్దదాన్ని, సంవత్సరంన్నర నుంచి నా డబ్బులు రావట్లేదు, నువ్వు కొడితే ఏమొస్తుంది చెప్పు. ఏమన్నా వచ్చి పొలం అయితే ఒక పండు పొలం వస్తుందంటే కొట్టు, నేను కాదు అన్నాం. తప్పు. ఎవ్వరూ కూడా నా వీడియోలు చూసి స్ట్రైకులు కొట్టకుండా అమ్మ ప్లీజ్, పాదాభి వందనాలు. అర్థమైందా? ఎందుకు తిడతాను అంటే లక్ష్మమ్మ ఒట్టిగా అయితే తిట్టదు. మీరు ఏమన్నా తిడితేనే నేను తిడతా. ఇప్పుడు కూడా మీరు ఏమన్నా అన్నా నేనేం ఒక్క మాట అన్నా ఉష్ దేవుడికి అయిపోతాయి అన్నట్టు దేవుడే చూసుకోవాలి మిమ్మల్ని అంటానండి. సరేనండి, హాయ్ అండి, బాయ్ అండి. ఇంత కుక్కల వీడియో ఇంత కథ నడిపానండి నేను. సరేనండి, నడు నాయన ఇంకెళ్దాం. ఓకే, హాయ్ అండి, బాయ్ అండి. వస్తాను, వెళ్ళొస్తాను. రేపు మార్నింగ్ మళ్ళీ కలుస్తాను. అడ్వాన్స్గా వినాయక చవితి శుభాకాంక్షలు అండి. నాకు లైక్లు చేసిన వాళ్ళందరికీ కూడా పాదాభి వందనాలండి. సరేనండి, ఉండమంటారా మరి? రేపు మార్నింగ్ వస్తానండి. సరే, లైవ్ పెడుతున్నానండి. కనక మాస్టర్ లైవ్ చూడండి. ఓకే, హాయ్ అండి, బాయ్ అండి, నమస్తే. నేను కూడా వీడి గంట ఫైల్లో ఆ పక్క నుండి వీడు నన్ను తొక్కేసి మరి పైకి వచ్చేస్తున్నాడండి. తప్పు కదండి, నేను ఓనర్ కదా. చెప్తానండి వీడి సంగతి. ఇప్పుడు నేను అబ్బో వర్షం పోనా, వర్షం వచ్చేస్తుందండి. సెలే జాయంగా ఇంటికి. ఓకే, హాయ్ అండి, బాయ్ అండి. వెళ్తే రేపు నైట్ నేను ఊరికి వెళ్ళిపోతాను. సీతనగర్లో మంచి మంచి శారీస్ తోటి మీకు
లుక్కుతోటి అబ్బబ్బబ్బబ్బా జయప్రద జయసుధ శ్రీదేవిలా మీకు నేను కనపడతానండి. ఓకే, హాయ్ అండి, బాయ్ అండి, నమస్తే. ఓకే, గుడ్ నైట్.